నమస్తే అండి. బీసీల పైన చూస్తుంటే ఎక్కడ కూడా అనగదొక్కడమే జరుగుతూ ఉంది. దేశం మొత్తం కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే మనకి బీసీలకు అన్యాయంతో పాటుగా పరిపాలన వ్యవస్థలో కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అసలు బీసీలకు జరిగే అన్యాయం ఏంటంటే బీసీలందరికీ రాజ్యాధికారం వచ్చినప్పుడే అన్ని విభాగాల్లో ముందుంటారండి. ప్రజెంట్ అయితే మన రెండు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఓసీలు పరిపాలిస్తున్నారు తప్పితే ఒక్క బీసీ ముఖ్యమంత్రి కానీ దొరికి ఎవరు లేరు. ఒక ముఖ్యమంత్రి పదవే కాదు, ఉన్నత పదవులన్నీ కూడా వాళ్ళే అనుభవిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో బీసీలందరూ ఐక్యత మీద నిలబడి ఒక ఉద్యమం లాగా చేపట్టి రాజ్యాధికారంలో కూడా అత్యధిక భాగం కావాలని మేమందరూ ఇక్కడ వచ్చేసాము. ఇంకా చూసుకున్నట్టయితే మనకి వేరే అంటే పెద్ద కులస్తుల వాళ్ళకే పరిపాలనలో అదే అధికారంలో ఉంది. అది ఇంకా కంపెనీల విషయంలో కానీ అన్ని విషయంలో కానీ మనకి చూసుకున్నట్టయితే పెద్ద కులాలు ముందు వస్తువులో ఉండిపోతున్నాయి. అంటే చిన్న కులాలు అందరినీ కూడా ఒక సైడ్ చేసేస్తున్నారా? మరి చిన్న కులస్తులందరినీ ఒక సైడ్ చేసేస్తున్నారంటారా? ఇది కార్పొరేట్ స్థాయిలో కూడా జరుగుతుందండి. అది కార్పొరేట్ స్థాయిలో కూడా బీసీలకి సరైన న్యాయం జరగడం లేదనమాట. అక్కడ కూడా కంపెనీలు వాలి, అన్ని సంస్థలు వాలి, ఈవెన్ ఈ సాఫ్ట్వేర్ రంగంలో కూడా పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా విఐపీలందరూ వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళకే వస్తున్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు కానీ వస్తుంది తప్పితే బీసీలకు కానీ ఇంకా మిగతా క్యాస్ట్లు వెనకబడే ఉన్నారండి. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ బీసీలను అణగదొక్కడం కానీ బీసీలకు వచ్చే వారి హక్కులను కూడా ఇంతవరకు కూడా అందజేయని పరిస్థితి ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. అయితే బీసీల పరిస్థితి ఈ రోజున ఈ పరిపాలనలో ఎలా ఉంది? మన బీసీలని డెవలప్ చేయడానికి మన రామచంద్ర యాదవ్ గారు కంకణం కట్టుకుని ఆల్ బీసీస్ అందరినీ కూడా ఐకమత్యంగా తీసుకుని ముందుకు తీసుకుపోవాలని ఒక రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, అలాగే వ్యవసాయ పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా డెవలప్ చేయాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. దీన్ని అందరూ కూడా సక్సెస్ చేసి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అలాగే దీన్ని తండోపతండాలుగా జనాలు అందరూ కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేస్తున్నారనేసి నేను కోరుకుంటున్నాను. గతంలో జరిగింది కూడా అగ్ర కులస్తుల పరిపాలన, ఈసారి కూడా జరిగేది మొత్తం అగ్ర కులస్తుల పరిపాలన జరుగుతుంది. మరి ఆనాడు ఎందుకు గొంతు ఎత్తలేదు, మరి ఈనాడు బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం? బీసీలకి రాజకీయ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఎటువంటి జాబుల విషయాల్లో కానీ, రాజకీయాల్లో కానీ పదవులు సరైన లేవు. జగన్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఏమీ చేయట్లేదు. ఈయన మన రామచంద్ర యాదవ్ గారికి కానీ బీసీలు అందరూ కూడా వీళ్ళని నగ్గిస్తే మన బీసీలకే పదవులు కానీ ఉద్యోగాలు కానీ అన్నింటిలో కూడా ముందుకు వెళ్తారనేసి డెవలప్ అవుతారని నేను కోరుకుంటున్నాను. దేశవ్యాప్తంగా చూసుకుంటే బీసీలకు అనగ తొక్కడమే జరుగుతుంది. అంతేకాకుండా ఏ పరిపాలన వచ్చినా కానీ బీసీలకు జరిగే అన్యాయం మాత్రం అదే విధంగా జరుగుతుంది. మరి ఈ అన్యాయంలో బీసీవై పార్టీ ఎంతవరకు ప్రోత్సహిస్తుందంటారు? అంటే ఎంతవరకు భాగం తీసుకొని వ్యతిరేకించేటందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇది అయితే ఏం కాదండి, ఒక కులానికో ఒక అగ్రవాద పార్టీకే కాదు. మేము మమ్మల్ని మా బీసీ బడుగు బలహార వర్గాల వారిని వెనక వేయబడ్డారు. మమ్మల్ని ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా అణచివేతకు గురయ్యాము. అందుకని ఇటీవల చూసుకున్నట్టు బడ్జెట్ 3,30,000 కోట్లు పెట్టారు. మా మాట ఏది అని ప్రశ్నిస్తున్నాము. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇరు రాష్ట్రాల వారు కూడాను బీసీ కార్డు బీసీలు ఓన్లీ ఒక ఓటు బ్యాంక్ వాడుకుంటున్నారు. కానీ ఎటువంటి ఫలితం మాత్రం శూన్యంగా ఉంది. అగ్రవర్ణాల వారే బాగుపడుతున్నారు. ఇలా చెప్పేసి ఇప్పుడు రాష్ట్రంలో రామచంద్ర యాదవ్ గారు తీసుకున్న నిర్ణయం ఈ బీసీ సంఘటనతో ఈ అగ్రవర్ణ పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి వెన్నులు వణికిపోయే విధంగా నిర్ణయం తీసుకున్నాడు. అలాగే మేము సాధారణంగా వచ్చేసాము, రామచంద్ర మద్దతు తెలుపుతున్నామండి. బీసీల వర్గానికి వచ్చేసరికి మనకి చూసుకుంటే తక్కువ కులస్తులు కానీ ఇంకా బీసీలో ఉన్న వాళ్ళు కానీ పక్కకి నెట్టేస్తున్నట్టే ఉన్నారు. అంటే అధికారంలో చూసినా కానీ మనకి అగ్ర కులస్తులే కనిపిస్తూ ఉంటారు. అదే కాకుండా మన కంపెనీల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ఇంకా చాలా విషయాల్లో కూడా మనకి ఎంతో వరకు చూసుకున్నా కానీ ఎక్కువ అగ్ర కులస్తులు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా. మరి దానిపైన మీ అభిప్రాయం? అదే కదండి, ఇప్పుడు అన్నట్టు వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ ఉన్నా కానీ మన ఐడెంటిటీ మనకు కొత్త అన్నట్లు అగ్రవర్ణాల పైన సీట్లు కూర్చొని వాళ్ళకి సంబంధించిన పారిశ్రామికం కానీ, ఇండస్ట్రియల్ కానీ, రోడ్డు రవాణా కాంట్రాక్టులు కానీ, ఇండస్ట్రీ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు. అలాగనే మా వాటా కూడా మాకు రావాలి, మేమెంతో మా వాటా అంతా రామచంద్ర గారు తెలియజేయబోతున్నారండి, అడగబోతున్నారు.